జేఎన్టీహెచ్ 3132 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ గురించి నిన్న మనం ఒక వీడియోలో మాట్లాడుకున్నాం ఆ ఛానల్లో. అయితే ఇందుట్లో ఇంతకుముందు వచ్చేసరికి ఒక సెమిస్టర్ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు స్టూడెంట్స్ ఈ జేఎన్టీహెచ్ 3132 బీటెక్ రిజల్ట్స్ గురించి అడుగుతా ఉన్నారు. ఇప్పటిదాకా చెప్పలేదు. సో దాని గురించి ఇప్పుడు చెప్పదలిచాను. మీకు గనక నాతో మాట్లాడాలనుంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. ఇక టాపిక్‌లో వెళితే సో 3132 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను కదా! అయితే ఇప్పుడు వచ్చేసరికి ఈ పేపర్ వాల్యుయేషన్ ఎలా జరుగుద్ది? ఈ రిజల్ట్స్ పరిస్థితి ఏంటి? వీటి గురించి చెప్తాను. అయితే ఈ పేపర్ వాల్యుయేషన్ అనేది ఆఫ్‌లైన్‌లో ఉంటుంది కాబట్టి సో ఆ పేపర్ వాల్యుయేషన్ అనేది ప్రతిదీ కూడా పట్టి చాలా జాగ్రత్తగా చూస్తారు. మొత్తం ఉదయం 40 బుక్లెట్లు, మధ్యాహ్నం 40 బుక్లెట్లు వీళ్ళు వాల్యూడ్ చేయడం అయితే జరుగుతదనమాట. అయితే ఇదంతా చేయడానికి ఎంత కాదన్నా ఒక 24 డేస్ ఏసుకోండి. సో 24 డేసు ఇక ఆ తర్వాత మార్క్స్ ఎంట్రీ. సీబీటీ ఎగ్జామ్స్ లేవు కాబట్టి మార్క్స్ ఎంట్రీ వచ్చేసరికి ఇంకొక వారం ఏసుకోండి. సో 31 డేసు. ఈ 31 డేస్ తర్వాత వెబ్‌సైట్‌కి లింక్ చేసిన తర్వాత వెరిఫై చేసిన తర్వాత వెబ్‌సైట్‌కి లింక్ చేయడానికి ఒక 1 వీక్ ఏసుకుంటే 7 డేస్. మొత్తం 38 డేసు. సో 38 డేస్ తర్వాత మీకు ఈ రిజల్ట్స్ అనేవి డిక్లేర్ అవ్వడానికి ఉంటుంది. అయితే చాలామంది అడుగుతున్నారు. ఈ మంత్ ఎండింగ్‌కి రిజల్ట్స్ వస్తాయా? 40 డేస్‌కి రావు, 50 డేస్ దాకా రావన్నారు. అలాంటి రూల్ ఏం లేదండి. ఒకవేళ వదలాలి అనుకుంటే ఈ మంత్ ఎండింగ్ కూడా వదిలేయొచ్చు. స్పీడ్‌గా గనక అయిపోతుంది. ఎందుకంటే అన్ని అటానమస్ కాలేజీలు అయిపోయినాయి కాబట్టి ఆ పక్షంలో ఈ మొత్తం కూడా స్పీడ్‌గా అయిపోతే మీకు వచ్చేదానికి ఉంటుంది. పేపర్ వాల్యుయేషన్ గురించి మీరు భయపడాల్సిన పని లేదండి. దాని గురించి ఆల్రెడీ చెప్పాను. ఇంకా మరో అప్డేట్ ఇస్తాను. ఎగ్జాక్ట్ ఎక్స్‌పెక్టెడ్ డేట్స్ ఇవన్నీ కూడా. థాంక్ యూ సో మచ్.